అటువంటి వ్యవస్థను తీసుకొచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా. ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది మార్గమధ్యంలో కలిసి ఆ కూలిపోయిన ఇళ్ళని, లేకపోతే పెంకుటిళ్ళని, లేకపోతే తలుపులు లేని ఇళ్ళని చూపించి మాకు ఇల్లు కావాలయ్యా అంటే ఆ రోజే చెప్పాం. తప్పనిసరిగా ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన గవర్నమెంట్ లో ఇల్లు లేని పేదవాళ్ళకి దశల వారీగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ప్రతి ఊర్లో ఇవాళ ఎంతో కొంతమందికి ఇళ్లు కడుతూనే ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబ్స్ సంబంధించి ఎంత మంది ఉంటే అంతమందికి శాచ్యురేషన్ లో ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరికి కూడా అర్హతగా ఉన్న వాళ్ళందరికీ శాచ్యురేషన్ లో ఇల్లు ఇచ్చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఇచ్చాం.